హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం భూముల వ్యవహారం దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో టీఆర్ఎస్ ఎంపీ కేకే పేరు తెరపైకి వచ్చింది. నకిలీ జీపీఏతో అటవీ భూములను గోల్డ్ స్టోన్ కంపెనీ కబ్జా చేసింది. గద్వాల విజయలక్ష్మి, నవజ్యోతి, జ్యోత్స్న పేర్లతో భూములు రిజిస్టర్ అయ్యాయి. అయితే అది ప్రభుత్వ భూమి కాదని వాదిస్తున్నారు కేకే. హైకోర్టు ఆదేశాల మేరకు భూమి రిజిస్ట్రేషన్ జరిగిందని చెప్పారు ఆయన. రెవెన్యూ కార్యదర్శి, న్యాయశాఖ, కలెక్టర్ క్లియరెన్స్లు ఇచ్చిన తరువాత భూముల రిజిస్ట్రేషన్లు జరిగినట్లుగా వివరించారు కె కేశవరావు. సార్ అది CS14 అంటారు సార్. CS14 అంటే డిగ్రీ వచ్చింది సార్. సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన తర్వాత డిగ్రీ వచ్చిన భూమి సార్. రిట్ పిటిషన్ నేను కోర్టులోకి వెళ్ళాను ఒక భూమి కొనడానికి. అయ్యా ఈ భూమి కొన్నాను, కొన్ని అబ్జెక్షన్ చెప్తా ఉన్నాడు సబ్ రిజిస్ట్రారు అని. అన్ని వాళ్ళ అబ్జెక్షన్ ఏంటి సార్, ఇది మ్యూటేషన్ కాని భూమి. రెండోది 21 years లోపల ఫారెస్ట్రీ ప్రపోజల్ పెట్టాము కాబట్టి భూమి. ఇంకోటి ఇది అట్లా కొన్ని అబ్జెక్షన్ పెట్టిండు అని పెండింగ్ పెట్టిండు. అబ్జెక్షన్ పెట్టేసి కాగితం పెండింగ్ ఇస్తే ఐ వెంట్ టు కోర్ట్. గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది ఏంటంటే నథింగ్ డూయింగ్, మీరు దీన్ని రిజిస్టర్ చేయండి అన్నారు. కోర్ట్ డైరెక్షన్, హైకోర్టు డైరెక్షన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళని తప్పు పట్టడము తప్పు. వివాదాస్పదం కాదండి ఇది. ఇది ప్రభుత్వ భూమి కాదని మీకు చెప్తా ఉన్నాం కదా మీకు సార్. ఇప్పుడు మీకు చదివినిపించిన లీగల్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సెడ్ there is no purpose for saying this lands belong to decree 58 అన్నాడు. సో దండుమైలారంలో తాను కొనుగోలు చేసిన భూమి ముమ్మాటికి తమదేనని తెలిపారు కె కేశవరావు. దండుమైలారం భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో తాను ఎవరిని ప్రభావితం చేయలేదని తేల్చి చెప్పారు ఆయన. తన భూములు రిజిస్ట్రేషన్ చేసినందుకే ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ని సస్పెండ్ చేస్తే అది కోర్టు ధిక్కారమే అవుతుందని చెప్పారు ఆయన. కూడా నేను ఇది ఎవరిని రిప్లేస్ చేయకుండా, ఎవరు మాట్లాడకుండా, నేను గవర్నమెంట్లో మాట్లాడుకోవచ్చు, నేను మాట్లాడకుండా స్టేట్ నేను కోర్టుకి డైరెక్షన్ ఇవ్వండి అన్న. కెన్ ఐ బైట్ ఆర్ నాట్, దిస్ ఇస్ బాను, ఆయన నేను కొంటున్నా, ఇదో ఇది అని చెప్తే ఇదో ఇట్లా ఉన్నది, క్లియరెన్స్ ఉన్నది, నేను కొనాలంటే గవర్నమెంట్ ఆర్డర్ ఇప్పుడు డైరెక్షన్, కోర్ట్ డైరెక్షన్ అంటే ప్లీజ్ రిజిస్టర్ ఇట్. ఇది సింపుల్ ఇంతేనండి. మళ్ళీ ఏదైనా అబ్జెక్షన్ ఉంటే ఉండొచ్చని ఇప్పుడు కొన్ని అబ్జెక్షన్స్ చెప్తున్నారు, ఒక పేపర్లో వచ్చినాయి అబ్జెక్షన్. ఆ అబ్జెక్షన్స్నే రేజ్ చేస్తాను నేను కోర్టు ఎదురుగా. సార్ ఇట్లా 21 ఉందంట, ఏంటి అని చెప్తే వాళ్ళు దాంట్లో ఏమన్నారు, వీ హ్యావ్ టు కాల్ ద గవర్నమెంట్ ఫర్ రిప్లై. పుస్తకం నేను ఇవ్వను అన్నాడు. కోర్ట్ డైరెక్షన్ ఎక్కడ పోతుందో అక్కడ ఎవరు కూర్చొని ఉంటారో ఎవరు కూర్చొని మనకు అనవసరం సార్. కాబట్టి సబ్ రిజిస్ట్రార్ ఉన్నాడా, అఫీషియల్గా ఉన్నాడా, చీఫ్ రిజిస్ట్రార్ ఉన్నాడా, లేకపోతే స్పెషల్ సెక్రటరీ కూర్చున్నాడా, ఈ హ్యాస్ టు ఇంప్లిమెంట్ ద కోర్ట్ ఆర్డర్. దట్ ఈజ్ మై స్టాండ్. ఒకవేళ దీని గురించి యాక్షన్ తీసుకుంటే దట్ మ్యాన్ ఈజ్ ఆన్ ద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. అంటే ఈ వాంట్స్ టు టెల్ దట్ కోర్ట్ ఆర్డర్ ఉంటే ఎందుకు కేర్ చేస్తావమ్మా, దట్ నీది నువ్వు చేయనట్టు అంటారు. నాకు క్లారిఫై లేదండి, నా భూమి అండి, ఎవరు తాత ఆపుతాడు అన్నను, ఎవరు ఎట్లా చేస్తారో చెప్తారు. ఐఎమ్ ఛాలెంజింగ్ ఎనీ అథారిటీ. ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఐ హ్యావ్ బాట్ ఇన్ ఆల్ గుడ్ ఫేత్ ఆఫ్టర్ దేర్ క్లియరెన్సెస్, ఆఫ్టర్ దేర్ లెటర్, ఆఫ్టర్ దేర్ సిగ్నేచర్, ఆఫ్టర్ దేర్ టైపింగ్, ఆఫ్టర్ దేర్ ఇంగ్లీష్, అండ్ ఐ హ్యావ్ గాన్ టు ద కోర్ట్. ఇదో ఇది రాసి ఇచ్చిండ్రు, ఇదో ఇంకా ఇప్పుడు అబ్జెక్షన్ చేస్తున్న కోర్టుకి వెళ్ళినా వాళ్ళ లాయర్ వచ్చిండు, ప్లీడ్ చేసిండు, కోర్ట్ సెడ్ యు ఆర్ కరెక్ట్ అండ్ డిడ్ నాట్ టెల్ మీ ఎనీథింగ్. ఇట్ డైరెక్టర్ ది రిజిస్ట్రార్ అప్డేట్. అప్పటికి ఆ మ్యూటేషన్ ఎట్లా చేంజ్ చేస్తారు అంటే కోర్టు కాదనుకుంటా పిలిపోమనండి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతికి ఆస్కారమే లేదని ఖరాఖండిగా చెప్పారు ఎంపీ కె కేశవరావు. ఏ అంశంలో అనుమానం వచ్చినా తాము కోర్టుకే వెళుతున్నట్టుగా చెప్పారు ఆయన. తాను 2010లోనే ఈ భూములను కొనుగోలు చేసినట్టుగా వివరించారు కేకే. నుంచి మేము అబ్సల్యూట్లీ ఏది కోర్టు చెప్తే దాన్ని మాట్లాడుతున్నామండి. ఎంత చిన్న కేసు వచ్చినా కానీ ఇడిసేది లేదు. నో స్కోప్ ఫర్ కరప్షన్ యాజ్ ఫార్ యాజ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈస్ కన్సర్న్. కాబట్టి ఇంత డౌట్ వస్తే కూడా వి జస్ట్ గో సీక్ ద కోర్ట్ లీగల్. ఇక్కడ మాత్రం ఇక్కడ ఈసారి ఇది ఒక మా గవర్నమెంట్ 14 వచ్చింది సార్, ఈ కేసు ఉన్న 10 అని చెప్పిన. ఇప్పుడు బాను కేసు మీకు ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది 14లో, ఈ బాను కేసు వచ్చింది 2010లో. హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం భూముల వ్యవహారం దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో టీఆర్ఎస్ ఎంపీ కేకే పేరు తెరపైకి వచ్చింది.
నకిలీ జీపీఏతో అటవీ భూములను గోల్డ్ స్టోన్ కంపెనీ కబ్జా చేసింది. గద్వాల విజయలక్ష్మి, నవజ్యోతి, జ్యోత్స్న పేర్లతో భూములు రిజిస్టర్ అయ్యాయి. అయితే అది ప్రభుత్వ భూమి కాదని వాదిస్తున్నారు కేకే. హైకోర్టు ఆదేశాల మేరకు భూమి రిజిస్ట్రేషన్ జరిగిందని చెప్పారు ఆయన. రెవెన్యూ కార్యదర్శి, న్యాయశాఖ, కలెక్టర్ క్లియరెన్సులు ఇచ్చిన తర్వాతే భూముల రిజిస్ట్రేషన్లు జరిగినట్టుగా వివరించారు కె కేశవరావు. దండుమైలారంలో తాను కొనుగోలు చేసిన భూమి ముమ్మాటికి తనవేనని చెప్పారు కె కేశవరావు. దండుమైలారం భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో తాను ఎవరిని ప్రభావితం చేయలేదని తేల్చి చెప్పారు ఆయన. తన భూముల రిజిస్ట్రేషన్ చేసినందుకే ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ను సస్పెండ్ చేస్తే అది కోర్టు ధిక్కారమే అవుతుందని చెప్పారు ఆయన. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతికి ఆస్కారమే లేదని కరాఖండిగా చెప్పారు ఎంపీ కె కేశవరావు. ఏ అంశంలో అనుమానం వచ్చినా తాము కోర్టుకే వెళ్తున్నట్టుగా చెప్పారు. తాను 2010లోనే ఈ భూములను కొనుగోలు చేసినట్టుగా వివరించారు కేకే. హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం భూముల వ్యవహారం దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో టీఆర్ఎస్ ఎంపీ కేకే పేరు తెరపైకొచ్చింది. నకిలీ జీపీఏతో అటవీ భూములను గోల్డ్ స్టోన్ కంపెనీ కబ్జా చేసింది. గద్వాల విజయలక్ష్మి, నవజ్యోతి, జ్యోత్స్న పేర్లతో ఈ భూములు రిజిస్టర్ అయ్యాయి. అయితే అది ప్రభుత్వ భూమి కాదు అని వాదిస్తున్నారు కేకే. హైకోర్టు ఆదేశాల మేరకే భూమి రిజిస్ట్రేషన్ జరిగిందని కేకే తేల్చి చెబుతున్నారు. రెవెన్యూ కార్యదర్శి, న్యాయశాఖ, కలెక్టర్ క్లియరెన్స్లు ఇచ్చిన తరువాతే భూముల రిజిస్ట్రేషన్లు జరిగినట్లుగా కేకే మీడియాకు వివరిస్తున్నారు. దండుమైలారంలో తాను కొనుగోలు చేసిన భూములు ముమ్మాటికి తనవేనని కేశవరావు తేల్చి చెప్తున్నారు. దండుమైలారం భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో తాను ఎవరిని ప్రభావితం చేయలేదని కేకే తేల్చి చెప్పారు. తన భూములు రిజిస్ట్రేషన్ చేసినందుకే ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ని సస్పెండ్ చేస్తే అది కోర్టు ధిక్కారమే అవుతుందని ఆయన తేల్చి చెప్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతికి ఆస్కారమే లేదని ఖరాఖండిగా చెప్పారు ఎంపీ. ఈ అంశంలో ఏ అనుమానం వచ్చినా తాము కోర్టుకే వెళ్తున్నట్టుగా చెప్పారు ఆయన. తను 2010లోనే ఈ భూములను కొనుగోలు చేసినట్టుగా వివరించారు. భూ కుంభకోణంలో కేకే పేరు తెరపైకి రావడంతో ఆయన వివరాలను మీడియాకు వివరిస్తున్నారు. ఈ భూమిని తను 2010లోనే కొనుగోలు చేసినట్టుగా చెప్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకే ఈ భూమిని కొనుగోలు చేసినట్టుగా చెప్తున్నారు. ఎటువంటి భూ కుంభకోణానికి పాల్పడలేదు అంటున్నారు. అది భూ కుంభకోణంపై కేకే ఏమంటున్నారో మా ప్రతినిధి గణేష్ వివరిస్తారు. హఫీజ్పేటలో భూముల వివాదం నేపథ్యంలో అసలు మన కేశవరావు మన ముందు ఉన్నారు. కేశవరావు గారు ఏం చెప్తారు ఏంటనేది ఒక్క మాటలు విందాం ఒకసారి. సార్, నేను భూమి కొనే ముందు కోర్టు ఆర్డర్ చూసుకున్నాను, సుప్రీంకోర్టు డిగ్రీ చూసుకున్నాను. ఆయన తర్వాత భాను గారు దాన్ని కన్ఫర్మ్ చేసిన భాను హైకోర్టు ఆర్డర్ చూసుకున్నాను. మీ అందరికీ ఇప్పుడు చూపించాను, మీరు అందరూ కూర్చొని చూశారు. అవి చూసుకున్న తర్వాత దీనికి గవర్నమెంట్తో ఏం సంబంధం లేదు, కానీ కొన్న వాళ్ళు వీరుగో వాళ్ళదే అని చెప్పిన తర్వాత కొనుక్కోవాలని ఇష్టపడ్డాను. ఆయన తర్వాత మళ్ళీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాను. చీఫ్ సెక్రటరీని అడిగాను ఏంటి అని. చీఫ్ సెక్రటరీ గారు ఒక లెటర్ లోపల వాళ్ళ కరస్పాండెన్స్లో ఆయన క్లియర్ రాసిండు, దీంట్లో గవర్నమెంట్కి సంబంధం లేదు, ఇది సుప్రీంకోర్టు ఇచ్చేసిన ఫైనల్ ఆర్డరు, కాబట్టి దీన్ని బరాబర్ మ్యూటేషన్ చేయాలా, రిజిస్టర్ చేయాలా అని ఉంది. ఆయన తర్వాత మళ్ళీ లా డిపార్ట్మెంట్కి వెళ్ళాను. వాళ్ళు ఏమన్నారు, దాంట్లో లెటర్ లోపల కమిషనర్ లీగల్ రెవెన్యూ ఆయన ఏమన్నాడు, ఎస్ దీంట్లోపల ఫైనల్కి ప్రిలిమినరీకి ఏమి ఉండదు, దీంట్లో గవర్నమెంట్ దీన్ని ఇంకా ప్రెస్ చేయని అవసరం లేదు, ఇది టోటల్లీ ప్రైవేట్ ల్యాండు, అది వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయింది కరెక్టు, వాళ్ళు అమ్మడానికి వీలున్నది, అంతేకాదు దీన్ని మ్యూటేషన్ చేయాలి, రిజిస్టర్ కూడా చేసుకోవచ్చు. అంత తర్వాత కలెక్టర్ దగ్గరికి పోయాను. ఆయన చేయాలి కదా. కలెక్టర్ కూడా ఒకసారి లెటర్లో చదివించారు మీకు. దాంట్లో కూడా ఏం చెప్పాడంటే, ఆయన డిప్యూటీ కలెక్టర్ రాసిండు, ఎన్నో డిస్కషన్స్ అయినాయి, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ మేము మోర్ దెన్ 20 times ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఇది వాళ్ళ ల్యాండ్సే, ఒకవేళ అసైన్మెంట్ ఉన్నప్పటికీ, ఇదో ఈ వాడు కూడా రాసిండు ఆయన, ఉన్నప్పటికీ వాటిని క్యాన్సిల్ చేసి
క్యాన్సిల్ చేసి మ్యూటేషన్ చెయ్యండి అని పూర్తి నమ్మకం వచ్చిన తర్వాత నేను రిజిస్ట్రేషన్కి పోయాను. అప్పుడు డిసైడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ పెట్టాను. అప్పటికి రిజిస్ట్రార్ కొంచెం అబ్జెక్షన్ పెట్టాడు. ఆయన 3 అబ్జెక్షన్ పెట్టాడు. ఆ 3 అబ్జెక్షన్లో ఎవరినో రికమెండేషన్ చేయించుకునే ఇష్టం నాకు లేదు. నేనేదో నాకు అది లీగల్గా చేయాలా, నా జీవితం అంతా లీగల్గా చేస్తా. సో ఐ వెంట్ టు కోర్ట్ ఫర్ డైరెక్షన్. అయ్యా ఇట్లా అంటున్నారు, ఇది కొన్నా ఇది తీసుకున్నా ఇది అంటున్నాను. మళ్ళీ ఏమంటారు కోర్టు డైరెక్షన్ ఇచ్చింది ఏమని, ఎవరికి సబ్ రిజిస్ట్రార్కి. ఇమీడియట్లీ అన్నీ చూసినా, మీరు అబ్జెక్షన్లు చూసా అని వాళ్ళ లాయర్ని పిలిపించింది. సో గవర్నమెంట్ పీడర్ రెవెన్యూ లాయర్ అక్కడ పోయిండు, ఆయన తన ఆర్గ్యుమెంట్ పెట్టిండు. ఆయన మా ఆర్గ్యుమెంట్ పెట్టిన తర్వాత వాట్ కేశవరావు సెడ్ ఈస్ కరెక్ట్, సో ఇట్ మస్ట్ బి మ్యూటేటెడ్ అండ్ రిజిస్టర్డ్ అని డైరెక్షన్ వెంట్ ఫ్రమ్ ద కోర్ట్ టు ద సబ్ రిజిస్ట్రార్. లాస్ట్కి ఇదన్నీ అయిన తర్వాత కూడా ఇప్పుడు నాకు ఒక న్యూస్ ఏమొచ్చిందంటే సబ్ రిజిస్ట్రార్ దీని గురించి తీసిండ్రు అని అంటున్నారు. అది నేను నమ్మను, ఎందుకంటే నేను ఆర్డర్ చూడలేదు సస్పెండ్ చేస్తే. కానీ ఒకవేళ దీని గురించి అవుతే చాలా బాధాకరం, చాలా తప్పు. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, ఇది తప్పు. బికాజ్ నో అథారిటీ కెన్ సే నో టు కోర్ట్ డైరెక్షన్. ఇది ఒక మాది కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్, ఇది తెలుసా అండి, కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ. మేము ఏదైనా అనిపించాలి లా మేము చేసినా దాన్ని ఇంటర్ప్రిట్ కోర్ట్ చేస్తుంది, దాన్ని ఇంప్లిమెంట్ ఎగ్జిక్యూటివ్ చేస్తుంది. కాబట్టి అది చేసిన తప్పు. ఆమె ఈ యాక్ట్ గురించే ఒకవేళ పెనలైజ్ అయిందంటే ఐ సర్టన్లీ స్టాండ్ బై హర్. థ్యాంక్ యూ సార్. నేను ఒక మాట్లాడుతున్నాను, యాజ్ ఫార్ as టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈస్ కన్సర్న్, నేను అన్ని ప్రభుత్వాన్ని చూసినా, ఇంత ఆనెస్ట్ ప్రభుత్వాన్ని నేను చూడలేదు. ఏదైనా మాకు డౌట్ ఉంటే ఇమీడియట్లీ వీ మూవ్ ద మ్యాటర్. కానీ ఆఫ్టర్ వెరిఫైయింగ్ లీగాలిటీసు, లా డిపార్ట్మెంటు, కోర్టు చూసినా డెఫినెట్లీ వీ రెస్పెక్ట్ లా, వీ రెస్పెక్ట్ కోర్ట్స్. అంతేగాని మేము ఆనెస్ట్ ఎవరు అంటున్నారు ఇప్పుడే మీరు క్వశ్చన్లు అడిగాను. అమ్మ ఈయన మహమూద్ అలీ సార్, ఆయనంత మంచి మనిషి, ఆయనంత దేవుడు మనిషి మీకు దొరకడు. అల్లా అలా అంటూ ఉంటాను, ఇందని చూశాను. ఆయనకు కూడా కలిసి పెడితే అసలు మనం పెట్టడంలో కానీ మాటలున్నాయా? ఈజ్ ద మోస్ట్ ఆనెస్ట్ మ్యాన్. ఇక్కడ మా మినిస్ట్రీస్ అంతా మోస్ట్ ఆనెస్ట్ పర్సన్లీ. అది చూడండి సిస్టమ్స్లో క్వశ్చన్. రంగారెడ్డి జిల్లా దండుమైలారం శివార్లోని హఫీజ్పూర్లో 15 కోట్ల రూపాయల విలువైన భూమాయ వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. మియాపూర్ తరహాలో ఇక్కడ కూడా గోల్డ్ స్టోన్ మాయాజాలాన్ని ప్రదర్శించింది. సర్వే నెంబర్ 36లోని 50 ఎకరాల అటవీ భూమిని ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో గోల్డ్ స్టోన్, విర్గో గ్లోబల్ ప్రతినిధులు ప్రసాద్, పార్థసారథి, శర్మ తదితరులు బంజారాహిల్స్కు చెందిన గద్వాల విజయలక్ష్మి, నవజ్యోతి, జ్యోత్స్న పేర్లతో రిజిస్టర్ చేయించారు. గద్వాల విజయలక్ష్మి కేకే కూతురు కావడంతో ఈ అంశం రాజకీయ దుమారం రేపుతోంది. ఇందుకు సహకరించిన ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ ఖాదిర్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఒకవేళ తన భూముల రిజిస్ట్రేషన్ వల్లే ఖాదిర్పై సస్పెన్షన్ వేటు పడితే అది కోర్టు ధిక్కారమే అవుతుందని కేశవరావు అంటున్నారు. హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నం దండుమైలారం భూముల వ్యవహారం దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో టీఆర్ఎస్ ఎంపీ కె కేశవరావు పేరు తెరపైకి వచ్చింది. ఇక్కడ నకిలీ జీపీఏతో అటవీ భూములను గోల్డ్ స్టోన్ కంపెనీ కబ్జా చేసింది. గద్వాల విజయలక్ష్మి, నవజ్యోతి, జ్యోత్స్న పేర్లతో భూములు రిజిస్టర్ అయ్యాయి. అయితే అది ప్రభుత్వ భూమి కాదని కేకే వాదిస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు భూమి రిజిస్ట్రేషన్ జరిగిందని చెప్పారు ఆయన. రెవెన్యూ కార్యదర్శి, న్యాయశాఖ, కలెక్టర్ క్లియరెన్సులు ఇచ్చిన తరువాతే భూముల రిజిస్ట్రేషన్ జరిగినట్టుగా వివరించారు కె కేశవరావు. దండుమైలారంలో తాను కొనుగోలు చేసిన భూమి ముమ్మాటికి తనవేనని చెప్పారు కె కేశవరావు. దండుమైలారం భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో తాను ఎవరినీ ప్రభావితం చేయలేదని తేల్చి చెప్పారు ఆయన. తన భూముల రిజిస్ట్రేషన్ చేసినందుకే ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ను సస్పెండ్ చేస్తే అది కోర్టు ధిక్కరణి అవుతుందని కె కేశవరావు అంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతికి ఆస్కారమే లేదని ఖరాఖండిగా చెప్పారు ఎంపీ. ఏ అంశంలో అనుమానం వచ్చినా తాము కోర్టుకే వెళుతున్నట్టుగా చెప్పారు ఆయన. తాను 2010లోనే ఈ భూములను కొనుగోలు చేసినట్టుగా వివరించారు కేకే. రంగారెడ్డి జిల్లా దండుమైలారం శివార్లోని హఫీజ్పూర్లో 15 కోట్ల రూపాయల విలువైన భూమాయ వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. మియాపూర్ తరహాలో ఇక్కడ కూడా గోల్డ్ స్టోన్ మాయాజాలాన్ని ప్రదర్శించింది. సర్వే నెంబర్ 36లో 50 ఎకరాల అటవీ భూమిని ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో గోల్డ్ స్టోన్, విర్గో గ్లోబల్ ప్రతినిధులు ప్రసాద్, పార్థసారథి, శర్మ తదితరులు బంజారాహిల్స్కు చెందిన గద్వాల విజయలక్ష్మి,
నవజ్యోతి, జ్యోత్స్న పేర్లతో రిజిస్టర్ చేయించారు. గద్వాల విజయలక్ష్మి కేకే కూతురు కావడంతో ఈ అంశం రాజకీయ దుమారం రేపుతోంది. ఇందుకు సహకరించిన ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ ఖాదిర్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఒకవేళ తన భూముల రిజిస్ట్రేషన్ వల్లే ఖాదిర్పై సస్పెన్షన్ వేటు పడితే అది కోర్టు ధిక్కారమే అంటున్నారు కె కేశవరావు.